సభకు నమస్కారం. పిల్లలకు ఆశీస్సులు. 25 సంవత్సరాలు జీవితంలో దాదాపు 30 వంతు, పావు వంతు. 100 సంవత్సరాలు బతికితే పావు వంతు. 25 సంవత్సరాల పాటు కొత్తగూడెం ఒకటి చిన్న పట్టణాల్లో మీ పిల్లల కోసం బాలోత్సవాలు చేశాంరా. 1991లో మొదలుపెట్టి 2016 వరకు 25 సంవత్సరాలు మీకోసం, పిల్లల కోసం మారాలి, చదువులు మారాలి, ఆనందంగా ఉండాలి పిల్లలు, సంతోషంగా ఉండాలి పిల్లలు. ఉద్యోగాల కోసం కాదు, సుఖంగా ఉండటం కోసం కాదు. డబ్బులు సంపాదిస్తే సుఖాలు వస్తాయిరా, పెద్ద పెద్ద కార్లు వస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, కానీ ఆనందం రాదు. ఆనందం మీ మనసులో ఉండాలి, మనసు నిండాలి, ఆనందంతో మనసులు నిండాలి. ఆ ఆనందంగా మనసులు నిండటానికి బాలోత్సవాలు, నేను చేసే బాలోత్సవాలు. మీకు ఉపన్యాసాలు చెప్పను, చిన్న అంటే ఇవాళ మన ఇక్కడ జరిగిన చిన్న సంఘటన చెప్తాను నీకు. పొద్దున బయట నుంచొని ఉన్నాను నేను, ఉదయం పూట మధ్యాహ్నం దాదాపుగా 11 గంటలకు బయట నుంచొని ఉన్నాను. చిన్న చిన్న పిల్లలు మేకప్ వేసుకొని క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు. క్లాసికల్ డ్యాన్స్ కోసం తయారవుతున్నారు. తయారవుతున్న పిల్లల్ని అడిగాం మేము, నేను నా పక్కన ఇంకొక ఆయన ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారా అన్నాం. అనకాపల్లి అన్నారు. ఎక్కడ అనకాపల్లి? వైజాగ్ దగ్గర అనకాపల్లి. ఉన్నారా అనకాపల్లి పిల్లలు? చూడండి, మీ పిల్లలు మీ గురించే మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఇంతలో మీరు రమేష్ బాబు గారు కదా అంది. అవునమ్మా అన్న. మీరు కొత్తగూడెం బాలోత్సవం చేశారు కదా అంటే చేశానన్నా. ఒక్క నిమిషం ఆగండి సార్ అని చెప్పి దబదబా తమ కూతుర్ని పిలిచింది. అక్కడెక్కడో వేరే వేదిక మీద ఉంది, దగ్గర ఉంది. ఆమె కూతురు పరిగెత్తుని వచ్చింది. ఎక్కడున్నారా? అదిగో ఇక్కడ ఉంది, చూడండి ఎంత ఉందో. ఆమె కొత్తగూడెం బాలోత్సవంలో దాదాపు 5-6 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యం వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి ప్రదర్శించింది. కొత్తగూడెం బాలోత్సవం ఎప్పటి సంగతి ఇది? కొత్తగూడెం బాలోత్సవం 2016లో ఆపేశాం. 17లో అక్కడి నుంచి తీసుకొచ్చి మీ సాగర్ గారు ఇక్కడ బాలోత్సవం మొదలుపెట్టారు. ఆ కొత్తగూడెం బాలోత్సవానికి కొనసాగింపుగా వివిఐటి బాలోత్సవం నేను చేస్తాను అని చెప్పి పట్టుదలతో ఇక్కడికి వచ్చి అంతకంటే కొత్తగూడెం బాలోత్సవం కంటే బ్రహ్మాండంగా, అంతకంటే గొప్పగా చేయడం మొదలుపెట్టారు. ఆ పాప ఇవాళ సిరి స్పందన అనే నృత్య కళాశాల పెట్టి, శిరీష అని ఆ గురువు గారు, స్పందన అని ఆ పాప పేరు, సిరి స్పందన అనే నృత్య కళాశాల పెట్టి ఇవాళ 125 మంది విద్యార్థులతో అనకాపల్లిలో ఆ నృత్య కళాశాల నడుపుతుంది. డిగ్రీ పాస్ అయింది. ఏం చేయాలి? డిగ్రీ చేసి ఏం చేయాలి? ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తే నెలకు 500, 1000, 2000, 4000 జీతం ఇస్తారు. ఒకరి మీద ఆధారపడాలి, వాళ్ళ తిట్లు తినాలి. అది కాకుండా ఏం చేయగలను నేను, నాకు ఏమి శక్తి ఉంది అని ఆ పాప, నాలో నృత్యం ఉంది, ఒక కళ ఉంది, నేను కళ నేర్చుకున్నాను, ఆ కళను ప్రదర్శించాను, నాలో శక్తి ఉంది, అది నేను నా విద్యను ఎందుకు పంచకూడదు అని చెప్పి ఒక నృత్య కళాశాల పెట్టింది. ఎందుకు బాలోత్సవంలో ఇంకో పాప 3 రోజుల పాటు నేను బాలోత్సవంకి ఇక్కడికి వచ్చి నా చదువును దండగా పెట్టుకున్నానని మీలో కనుక ఎవరికన్నా ఆలోచన ఉంటే ఈ పాపను చూసి మారండి. అనేక అవకాశాలు మీకు వస్తున్నాయి బాలోత్సవాలు. ఈ పాప తీసుకొచ్చిన పిల్లలకి మొన్న నాకు తెలిసి నిన్న 2 ప్రైజులు వచ్చినాయి. ప్రైజుల కోసం కాదు, 118 పిల్లల్ని ఇవాళ తనకు ఒక ఆ ప్రవృత్తిని వృత్తిగా మార్చుకుంది. మీరు కూడా చదువుతో పాటు మీ ప్రవృత్తులు నాట్య నృత్యం కానీ, చిత్ర ప్రదర్శన కానీ, పాటలు కానీ అనేక రంగాల్లో మీ ప్రతిభను ప్రదర్శించండి. ఇది ఒక వేదిక, ఈ వేదికను ఉపయోగించుకోండి. వివిఐటి వారు, ముఖ్యంగా సాయి సాగర్ గారు మీకు ఈ ప్రదర్శనకి అవకాశం ఇచ్చారు. మీలో ఉన్న కళలని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చారు. వినియోగించుకొని పిల్లలందరూ భవిష్యత్తులో ముందుకు ఆనందంగా, హాయిగా ఆడుతూ పాడుతూ సాగాలని మీ జీవితాలు కోరుకుంటూ థ్యాంక్ యూ.